మీరు విపరీతమైన ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నారా? దీనికి పరిష్కారాలు, కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇది. ఛాతీ నొప్పి చాలా మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనికి ప్రతిసారి కూడా గుండె నొప్పి కారణం అనుకుంటూ ఉంటారు, కానీ అనేక ఇతర కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిపైన మీకు అవగాహన ఉండాలి. దీనికి మీకు ఒక సెల్ఫ్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈ ఛాతీ నొప్పి వస్తున్నప్పుడు ముందుగా మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ ఛాతీ నొప్పి అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉందా? ముఖ్యంగా ఈ ఛాతీ నొప్పి చాలా తీవ్రంగా ఉందా? దీంతో పాటుగా వాంతి వచ్చినట్టు ఉండటం, ఆయాసం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అలాంటప్పుడు దీనికి ప్రాబుల్ కాజ్ ఏంటంటే గుండెపోటు, అంటే ఈ హార్ట్ అటాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే రెండోది, ఛాతీ నొప్పి వస్తున్నప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఛాతీ నొప్పి శారీరకంగా శ్రమపడినప్పుడు వస్తూ ఉంటుందా? అలాంటప్పుడు కూడా ఇది గుండె నొప్పి, అంటే యాంజైనా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే యాంజైనాలో ఇలాగా ఛాతీ నొప్పి శారీరకంగా శ్రమపడినప్పుడు ఆ ప్రెషర్కి, ఆ ఒత్తిడికి వస్తూ ఉంటుంది. అలాగే మూడోది మీరు ఆలోచించాల్సింది, మీరు ఛాతీ నొప్పి ఉన్నప్పుడు ప్యారల్గా ఆలోచించాల్సిన ఒక లక్షణం ఏంటంటే అజీర్ణం. మీరు అజీర్ణంతో సతమతం అవుతున్నారా? అలాంటప్పుడు ఈ ఛాతీ నొప్పికి కారణం అమ్లపిత్తం, అంటే ఈ ఎసిడిటీ లేదా హార్ట్ బర్న్ అని అర్థం. అంటే హార్ట్ బర్న్లో కూడా ఇలా వస్తుంది. అలాగే నాలుగోది మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఛాతీ నొప్పి వస్తున్నప్పుడు ఈ మధ్యన మీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా? ఎప్పుడు ఏదో తెలియని నీరసం ఆవహించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందా, పీడిస్తూ ఉంటుందా? అలాంటప్పుడు ఈ ఛాతీ నొప్పికి కారణం గుండె పొర వ్యాధిగ్రస్తం అవటం, అంటే పెరికార్డైటిస్ అని అర్థం. అలాగే ఐదో పాయింట్ మీరు ఆలోచించాల్సింది, నొప్పి తీవ్రంగా వస్తుందా? మీ వయసు 60 దాటిందా? అలాంటప్పుడు ఇది బృహద్దమని, అంటే అయోటా అంటారు, ఇది ఉబ్బటం, అంటే ఎన్యూరిజం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక ఆరో పాయింట్ మీరు ఆలోచించాల్సింది, ఛాతీ నొప్పితో పాటు ఆయాసం, దగ్గు, జ్వరం ఇలాంటివి కూడా ఉన్నాయా? అలాంటప్పుడు ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, అంటే నిమోనియా అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏడో పాయింట్ మీరు ఆలోచించాల్సింది, ఛాతీ నొప్పి వస్తున్నప్పుడు మీరు స్మోక్ చేస్తారా? సిగరెట్స్ తాగుతూ ఉంటే మీరు ఇదొక కారణం. అలాగే స్త్రీలైతే సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నారా? ఇలాంటప్పుడు దీనికి కారణం ఏమిటంటే, ఈ నెత్తురు కరుడుగట్టి రక్తస్రావాన్ని అడ్డుకోవటం, అంటే ఎంబోలిజం అని అర్థం. ఎంబోలిజంలో ఇలా ఛాతీ నొప్పి వస్తుంది. అలాగే ఎనిమిదో ముఖ్యమైన పాయింట్ ఉంది. మీ రిప్స్ ఉంటాయి కదా, పక్కటెముకల మీద మీరు ముట్టుకున్నారనుకోండి, ముట్టుకుంటే చాలు చాలా నొప్పిగా ఉంటుందా? అలాంటప్పుడు ఛాతీ నొప్పి కారణం ఛాతీ ఎముకలు విరగటం కానీ, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కారణం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది అవసరం. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇలాగ పాయింట్స్ తెలుసుకొని ఆ పాయింట్స్ దిశగా మీరు ఆలోచిస్తే పరిష్కారం అనేది మీకే అందుతుంది. కొన్నింటికి మీరు చేసుకోగలిగేటువంటి పరిష్కారాలు ఉంటాయి, కొన్నింటికి వైద్య సలహాకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏది ఏమిటి అనేది బాధ్యతగా మీరు తెలుసుకోవడం అవసరం. కాబట్టి ఈ ఛాతీ నొప్పి, దీనికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు మీరు వీటిని తెలుసుకోవాలి. చూడండి, ఛాతీ నొప్పిని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు వరస్సోల అనే పేరుతోటి పిలుస్తాయి. ఇది తిరిగి మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది పార్శ్వస్వల, అంటే ఇది ఛాతీకి 2 పక్కల వస్తుంది. రెండోది పక్షస్వల లేదా వక్షస్వల, ఇది ఆ ఛాతీ మధ్య భాగంలో వస్తుంది. ఛాతీ నొప్పి ఉన్నప్పుడు నిజానికి ఇతర కారణాలు చాలా వాటి గురించి ఆలోచించాల్సి ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే ముందు గుండెపోటుకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఛాతీ నొప్పి వస్తున్నప్పుడు కొన్ని అంశాలు కూడా మీకు తోడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందడం అవసరం. ఒకటి, పురుషులకి 40 సంవత్సరాల వయసు, స్త్రీలకి 50 సంవత్సరాల వయసు పైబడితే అప్పుడు ఛాతీ నొప్పి వస్తుంటే అప్రమత్తం అవ్వాలి. అలాగే రక్తపోటు ఎక్కువగా ఉన్నా కానీ ఛాతీ నొప్పి వస్తుంటే అప్రమత్తం అవ్వాలి, వైద్య సలహా తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, లేదా రక్తంలో ఇతర రకాలైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుంటే కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ గుండె జబ్బులు ఉన్నప్పుడు కూడా ఛాతీ నొప్పి వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. అలాగే డయాబెటీస్ కూడా ఉంటే ఛాతీ నొప్పిని ఎప్పుడు లైట్గా తీసుకోకూడదు. శారీరక శ్రమ తగ్గిన సందర్భాలలో కూడా ఎప్పుడు కొంతమంది కూర్చొనే ఉంటారు. అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఛాతీ నొప్పి వస్తే కూడా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఎక్కువ స్థాయిలో ఒత్తిడికి లోనయ్యే కుటుంబాలలో కానీ, లేకపోతే అలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుందా కానీ అశ్రద్ధ చేయకూడదు. ఛాతీ ప్రదేశంలో గుండెతో పాటు చాలా రకాలైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. వీటన్నిటికీ నరాలు చేరుతూ ఉంటాయి. కాబట్టి సహజంగానే ఈ నిర్మాణాలన్నిటి వల్ల కూడా ఛాతీ నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గుండెకి 2 పక్కల ఉండే ఊపిరితిత్తులు,
అలాగే వాటి కిందగా ఉదర ప్రదేశం నుంచి వేరుపరుస్తూ డయాఫ్రమ్ ఉంటుంది, ఉదర వితానం. దాన్ని ఛిద్రం చేసుకొని ఆ ఆమాశయానికి దారితీస్తూ అన్ననాళకం ఉంటుంది. అలాగే పక్కటెముకలు ఉంటాయి. వీటిని ఒకదాంతో మరొక దాన్ని కలుపుతూ ఉండే కండరాలు ఉంటాయి. వీటికి చేరే నరాల సముదాయాలు ఉంటాయి. వీటన్నిటి వల్ల ఛాతీ నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఛాతీకి సంబంధించిన కారణాలైతే ఈ ఉదర ప్రదేశంలో ఉండేటువంటి గాల్ బ్లాడర్ వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా ఛాతీలో నొప్పిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్డ్ పెయిన్ అంటారు. కాబట్టి వరుసగా వీటిని 1 by 1 మనం విశ్లేషించుకుందాం. ముందుగా మనం ఆలోచించాల్సింది గుండెపోటు గురించి, అంటే ఈ హార్ట్ అటాక్ గురించి. ఇలాగా ఇది అన్నిటికంటే ముందు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఛాతీ నొప్పి వస్తున్నప్పుడు ముందుగా హార్ట్ అటాక్ గురించి ఆలోచించాలి. అయితే చాలామంది అనుకునేటట్టు హార్ట్ అటాక్ ఎప్పుడు కూడా ఛాతీ నొప్పితోనే రావాలని లేదు. కొన్నిసార్లు ఏ లక్షణము లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. అలాంటి దాన్ని వైద్య పరిభాషలో సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఈ రకం హార్ట్ అటాకు ఎంత నొప్పి లేకుండా వచ్చినప్పటికీ కూడా ఛాతీలో కాస్త పట్టేసినట్టు ఉండటం, ఇది కొంతమందికి అనుభవం అవుతూ ఉంటుంది. ఛాతీలో తెలియని అసౌకర్యంతో పాటు ఆయాసం, చెమటలు పట్టడం, గుండె దడ ఇలాంటివి ఉంటాయి. అలాగే కడుపులో తిప్పటం, వాంతులు అవ్వటం, కళ్ళు తిరగటం ఇలాంటివి కూడా ఉండొచ్చు. నొప్పి సాధారణంగా ఛాతీ మధ్య భాగంలో వస్తుంది. అక్కడి నుంచి వీపు, మెడ, చెవులు, దవడలు, ఇంకా నాలుక, భుజాలు, చేతులు ఈ ప్రాంతాల్లోకి ప్రసరిస్తుంది. ఎక్కువగా ఎడమ చేయి లోపలికి పాకుతుంది. సాధారణంగా స్త్రీలకు వయసులో అవుతున్నంత కాలం కూడా హార్ట్ అటాక్ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రక్షణ కవచంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇదే దీనికి కారణం. అయితే స్త్రీలలో హార్ట్ అటాక్ వస్తే బహుశా స్మోక్ చేస్తూ ఉండటమో, లేకపోతే వాళ్ళు చేసే పని కూడా నిరంతరము ఒత్తిడికి గురవుతూ చేస్తూ ఉండటమో, లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్త్రీలు చేయకపోయినప్పటికీ స్మోకింగ్ వాళ్ళ పక్కనుండే వాళ్ళ హస్బెండ్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ స్మోక్ చేస్తూ ఉండటం, సంతాన నిరోధక మాత్రలు వాడుతూ ఉండటం, డయాబెటీస్ బారిన పడటం, లేకపోతే అధిక రక్తపోటు ఉండటం, ఇలాంటి వాటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. స్త్రీలకి మెనోపాజ్కి ముందే కనుక హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు ఉంటే ఇలాంటివి తోడవుతాయి. కొలెస్ట్రాల్ శాతం పెరిగినా, లేకపోతే హిస్టెక్టమీ ఆపరేషన్ సమయంలో గర్భాశయంతో పాటుగా అండాశయాలను తొలగించిన అలాంటి మహిళలకి వేరే వాళ్ళకంటే గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు అర్జునారిష్టం, అశ్వగంధారిష్టం, దశమూలారిష్టం, ధన్వంతరి గుటిక, కస్తూరియాది గుటిక, అలాగే కస్తూరి మాతర్లు, ప్రభాకర వటి, ఇంకా శృంగి భస్మం, స్వర్ణ మాలిని వసంతరస్, అలాగే విదర్యాది ఘృతం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెండో అతి ముఖ్యమైన కారణం ఛాతీ నొప్పికి మనం అనుకున్నట్టుగా గుండె నొప్పి, అంటే యాంజైనా. ఈ డిమాండ్కి తగినంతగా ఆక్సిజన్ సరఫరా లేదనుకోండి, లేకపోతే ఎక్కువ దూరం నడిచినా లేకపోతే మెట్లెక్కినా అప్పుడు కాలి పిక్కల్లో నొప్పులు రావటం అందరికీ అనుభవమే కదా. అంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు. అందుకని ఎక్కువ దూరం నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు కాలి పిక్కలలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవమే. గుండె విషయంలో కూడా ఇంచుమించుగా ఇదే జరుగుతుంది. అంటే కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ లాంటివి గుండె కండాలకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి నాళాన్ని పాక్షికంగా అడ్డుకున్నప్పుడు ఆక్సిజన్ లోపం వల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అనవసరమైన ఆందోళన కానీ, మానసిక ఉద్రిక్తతలు కానీ, శక్తికి మించినటువంటి శారీరక శ్రమ కానీ ఇలాంటివి కూడా నాడి వేగాన్ని, రక్తపోటుని పెంచేస్తాయి. దీంతో గుండె కండాలపైన మరింత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ అదనపు ఒత్తిడికి సరిపోయేటువంటి విధంగా రక్త సరఫరా ఉండదు కాబట్టి అలాంటప్పుడు కూడా ఈ ఛాతీ నొప్పి వస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి నొప్పిని వైద్య పరిభాషలో యాంజైనా అంటారు. ఆయుర్వేదంలో చెప్పినటువంటి హృత్స్వల లక్షణాలు దీనికి సరిపోతాయి. యాంజైనా నొప్పికి ఒక ప్రధాన లక్షణం ఏంటంటే విశ్రాంతితో తగ్గటం. ఇది ముఖ్యమైన లక్షణం. అంటే చలి వాతావరణంలో, అలాగే భోజనం తర్వాత సమయంలో సాధారణంగా యాంజైనా అనేది వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడు 3 లేదా 4 నిమిషాల నుంచి 30 లేదా 40 నిమిషాల పాటు ఉంటుంది. ఈ నొప్పి ద్వారానే మున్ముందు రాబోయేటువంటి హార్ట్ అటాక్ని పసిగట్టడానికి వీలవుతుంది. కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వైద్య పరీక్షలలో మీ ఛాతీ నొప్పికి యాంజైనా పెక్టోరిస్ అంటే ఈ హృత్స్వల కారణం అని వెల్లడైతే కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, గాలి స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఒకవేళ స్మోక్ చేసే అలవాటు ఉంటే ముందుగా దాన్ని మానేయటం అనేది చాలా అవసరం. సిగరెట్ పొగలో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఉండేటువంటి ప్రాణవాయువుని తొలగిస్తుంది. అసలే ఆక్సిజన్ లోపంతో ఉన్నప్పుడు ఈ రక్తం కార్బన్ మోనాక్సైడ్ జోక్యంతో ఏమవుతుంది, మరింతగా అది క్రియాహీనం అవుతుంది. పైగా సిగరెట్ పొగ ఈ రక్తంలో ఉండేటటువంటి ఆ ప్లేట్లెట్స్ కణాలని ఒకదాంతో ఒకటి మరొకటి అతుక్కునేలాగా చేస్తుంది. దీంతో రక్తనాళాలు మరింతగా పొడిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కాకుండా సిగరెట్ పొగకి మరొక అవాంఛనీయ లక్షణం కూడా ఉంటుంది. ఆహారాన్ని కానీ ఔషధాన్ని కానీ శరీరంలోకి విలీనం అవ్వకుండా ఇది అడ్డుకుంటూ ఉంటుంది. మరి సిగరెట్ తాగుతూ ఎన్ని మందులు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?
కాబట్టి సిగరెట్ మానేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ సిగరెట్ తాగకపోయినప్పటికీ కూడా మీ పక్కనుండే వాళ్ళు తాగారనుకోండి, మీకు జరగాల్సిన నష్టం జరిగి తీరుతుంది. కాబట్టి ఇంట్లో కూడా, ఆఫీస్‌లో, అలాగే ప్రయాణాలలో ఎక్కడా కూడా స్మోకింగ్‌ని ప్రోత్సహించకండి. అలాగే అతి సర్వర్త వర్జేయత్ అని చెబుతాం. అంటే అతి అనేది ఏ విషయంలోనూ పనికిరాదు. ఇది శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఆహారానికి ఇది మరీ వర్తిస్తుంది. అంటే తక్కువ క్యాలరీ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కొవ్వుని, ఉప్పుని తగ్గించాలి. ఒకవేళ తగ్గించలేకపోతే వీటి వినియోగాన్ని బాగా మినిమైజ్ చేసి ఆల్మోస్ట్ జీరో చేయగలగాలి. చేయలేదనుకోండి, అప్పుడు రక్తపోటు పెరిగి రక్త ప్రవాహ వేగానికి ఇది కారణమవుతుంది. అంటే గుండె మామూలు స్థాయి కంటే కూడా అదనపు శక్తితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా గుండె కండరాలకు రక్త సరఫరా పెరగదు కాబట్టి గుండె నొప్పి స్టార్ట్ అవుతుంది. మాంసాహారాన్ని తీసుకోవడం తప్పదనుకుంటే 100 గ్రాముల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ తీసుకోకండి. ఈ మొత్తాన్ని కూడా కొవ్వుని వేరుపరిచి ఉపయోగించాలి. అంటే మాంసాన్ని మరిగే నీళ్ళల్లో ఉంచితే కొవ్వు పదార్థం విడిపోతుంది. ఆ మాంసం నుంచి చర్మాన్ని కూడా తొలగించి కేవలం ఆ ఫైబ్రస్గా పీచుగా ఉండేటువంటి ఖండాలను మాత్రమే ఉపయోగించాలి. మాంసంతో పాటు ఉండేటటువంటి ఆ లివరు, కిడ్నీలు, గుండె ఉంటుంది కదా, ఆర్గాన్ మీట్ అంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇక నూనె పదార్థాలను బాగా తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజు మొత్తం మీద ఇది 20 ml అంటే 5-6 టీ స్పూన్లకి మించి ఇలాంటి నూనెను వాడకూడదు. పాలతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు వాడుతుంటే కొవ్వు శాతం సాధ్యమైనంత తక్కువ ఉండేలాగా చూసుకోండి. 3 రకాల పాలు మనకు మామూలుగా సప్లై అవుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే హోల్ మిల్క్, రెండోది టోన్డ్ మిల్క్. 6% ఫ్యాట్ ఉంటే హోల్ మిల్క్ అంటాం. టోన్డ్ మిల్క్లో 3% ఉంటుంది, స్కిమ్డ్ మిల్క్లో 1% ఉంటుంది. ఇలా 1% ఉండేటటువంటి మిల్క్ను వాడగలిగితే మంచిది. గేదె పాలు తప్పదనుకోండి, బాగా మరిగించి పైన పేర్కొన్నటువంటి మేగడను వేరుపరిచి నీళ్లు చేర్చి వాడుకోవాలి. అలాగే కాలానుగుణంగా దొరికేటువంటి తాజా పండ్లు, కూరగాయలు వీటిని వాడుకోవాలి. యవ గోధుమలు కొలెస్ట్రాల్ని గణనీయంగా తగ్గిస్తాయి అని తేలింది. కాబట్టి వీటిని యథాశక్తిగా మీరు తీసుకోవచ్చు. అన్నిటికీ మించి ఎక్సర్సైజ్ అనేది సర్వదా శ్రేష్టం. శారీరక శ్రమతో గుండె నొప్పి వస్తుంది కాబట్టి అసలు వ్యాయామం గురించిన ఆలోచన కూడా రాకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ దృక్పథం సరైనది కాదు. సరైనటువంటి వ్యాయామం గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మంచే చేస్తుంది. వ్యాయామాన్ని శారీరకంగా పూర్తిగా డేలా పడిపోయేలాగా కాకుండా అర్ధశక్తిగా చేయాలని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నుదురు మీద చిరుచెమట పడితే శారీరక శక్తిలో సగం వినియోగించినట్టు అర్థం. ఇలాగ అర్థం చేసుకొని సరైనటువంటి ఎక్సర్సైజ్ రేంజ్ని నిర్ణయించుకోవాలి. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే అనవసరపు బరువు కూడా తగ్గి ఈ ఎక్సర్సైజ్ వల్ల శరీరం తేలిగ్గా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని క్రమబద్ధంగా చేశారనుకోండి, గుండె స్పందనలు క్రమబద్ధంగా మారి ఆ రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. వీటన్నిటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం, వ్యాయామం చేయబోయే ముందు ఒకసారి స్ట్రెస్ టెస్ట్ చేయించుకొని ఏ స్థాయి వరకు ఎక్సర్సైజ్ అనేది మీకు డేంజర్లెస్గా ఉంటుంది, నిరపాయకరంగా చేయవచ్చు అనేది మీరు తెలుసుకోవాలి. అన్నిటికీ మించి రిలాక్స్ అవటం నేర్చుకోవాలి. ధ్యానం, పూజ, మెడిటేషన్ వీటికి మీరు ఏ పైన పెట్టుకోండి. వీటిలలో ఏ పద్ధతి అయినా అవలంబించండి. ఈ పద్ధతుల వల్ల మీకు చక్కని రిలాక్సేషన్ లభిస్తుంది. వీటి సహాయంతో మీ ఆలోచనలు మిమ్మల్ని నియంత్రించేలాగా కాకుండా మీరు మీ ఆలోచనలను నియంత్రించే దశకి మీరు చేరుకోగలుగుతారు. ఇక్కడ ప్రథమ చికిత్సగా ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు ఏ అర్ధరాత్రిలో గుండె నొప్పి వస్తే, యాంజైనా వస్తే కాళ్ళు వేలాడేసి కూర్చోండి. ఆ కాళ్ళని కిందకి, తలను పైకి ఉంచి కూర్చోటం వల్ల ఏం జరుగుతుంది, గుండె కండాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో మార్పు వస్తుంది. వచ్చి గుండె నొప్పి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చర్చతోటి వెంటనే మీరు ఈ చర్యతోటి ఇలా కూర్చోవటం వల్ల రిలీఫ్ రాలేదనుకోండి, అప్పుడు సత్వరమే వైద్య సహాయాన్ని తీసుకోవాలి. దీనికి ప్రథమ చికిత్సలాగా పనిచేసే గృహ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు మొదటి గృహ చికిత్స కట్టుక రోహిణి, అతి మధురం. వీటిని సమాన భాగాలుగా తీసుకొని పొడి చేసుకొని రోజుకి 3 సార్లు ప్రతిసారి కూడా 1/2 చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవచ్చు. లేదా రెండో గృహ చికిత్స తెల్లమద్ది పట్ట. దీన్ని తెచ్చి చూర్ణం చేసి చెంచాడు మోతాదుగా వేడి పాలతో రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. మూడో ఇంటి వైద్యం పుష్కరమూల చూర్ణం. దీన్ని 1/2 చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తేనెతో తీసుకుంటే యాంజైనా నొప్పి కంట్రోల్లోకి వస్తుంది. 4వది వెల్లుల్లిపాయ. దీన్ని ముద్ద చేసి చెంచాడు పేస్ట్ని పాలల్లో కలిపి ఉడికిచ్చి రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. 5వది కరక్కాయ, వస, దుంపరాష్ట్రం, పిప్పళ్ళు, సొంటి వీటన్నిటి సమతూకంగా తీసుకొని పొడి చేసుకొని 1/2 చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తీసుకున్నా కానీ యాంజైనాలో మంచి ఫలితం ఉంటుంది. 6వది నవసాగరం అనేటటువంటి పదార్థాన్ని సున్నంతో కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకొని అవసరానుసారం దీన్ని వాసన చూస్తూ ఉంటే ఈ యాంజైనా అంటే హృత్సోల తగ్గుతుందని వైద్య యోగ రత్నాడు చెప్పింది. ఈ నవసాగరానికి ఈ రక్తనాళాన్ని వ్యాకోచపరిచేటువంటి గుణం ఉంది. ఇలాంటప్పుడు యాంజైనాన్ని ట్రీట్ చేయడానికి శృంగి భస్మం, మహావాత విధ్వంసిన రస్, త్రైలోక్య చింతామణి రస్, జవహర్ మొహరా,
భస్మం, అలాగే బృహత్వాత చింతామణి రస్, ఆరోగ్యవర్ధిని వట్టి ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని మీ తత్వానికి అనుగుణంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఛాతీ నొప్పికి అతి ముఖ్యమైన మరొక కారణం ఉంది. ఇదే అమ్లపిత్తం, అంటే ఈ ఎసిడిటీ లేదా హార్ట్ బర్న్. జీర్ణశక్తిని వృద్ధిపరిచేటువంటి మందులు, ఆ మందుల తాలూకు ప్రకటనలు చూసినప్పుడు వాటిలో హార్ట్ బర్న్ అనేటువంటి మాట మీకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ పదానికి గుండెకి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా అజీర్ణం వల్ల ఛాతీలో మంటగా ఉండటాన్ని ఆధారం చేసుకొని ఈ హార్ట్ బర్న్ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఆమాశయంలో ఉండేటువంటి అమ్ల పదార్థం దాని స్వస్థానం నుంచి పైకి పొంగటం వల్ల అన్ననాళిక లోపల పొర ఇరిటేట్ అవుతుంది, అక్కడ మంట మొదలవుతుంది. పెప్టిక్ అల్సర్కి హార్ట్ బర్న్కి కొంత మౌలికమైనటువంటి తేడా ఉంది. అందుకే అన్ని సందర్భాల్లో కూడా దీని మీద పనిచేసేటువంటి దీని మీద ఈ అల్సర్స్కి పనిచేసే మందులు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే శారీరక భంగిమల్ని సరి చేసుకోవటం, అలాగే అధిక బరువుని తగ్గించుకోవటం ఇలాంటివి ఈ హార్ట్ రిఫ్లెక్స్కి అంటే హార్ట్ బర్న్కి చికిత్సా సూత్రాలు. అల్సర్స్లో మాదిరిగా ఈ నొప్పికి ఆహార సేవనతో సంబంధం అనేది ఉండదు. ఇక్కడ ఛాతీలో మంటని హార్ట్ అటాక్గా అనుకొని వైద్య సహాయాన్ని ఆశ్రయించినా మీకు జరిగే నష్టం ఉండదు. కానీ హార్ట్ అటాక్ని సాధారణమైన గ్యాస్ ట్రబులేలే అని అనుకొని అశ్రద్ధ చేశారనుకోండి, అప్పుడు ఒకసారి చాలా లైఫ్ రిస్క్ ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి నోరంతా చేదుగా ఉండటాన్ని బట్టి, ముందుకు వంగినప్పుడు నొప్పి ఎక్కువ కావటాన్ని బట్టి హార్ట్ బర్న్ని గుండె నొప్పితో సంబంధం లేని కింద మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఈ హార్ట్ బర్న్ ఉంటే ఏం చేయాలి? ముందుకు వంగటం, బరువులు ఎత్తడం చేయకూడదు. ఒకవేళ వచ్చిందనుకోండి, ఆమాశయంలో యాసిడ్స్ వ్యతిరేక దిశలో ఎగువకి అన్ననాళంలోకి ప్రవేశించి ఛాతీలో నొప్పిని మంటని కలగజేస్తాయి. ఇలాగా మీరు ముందుకి వంగి ఏదైనా బరువులు లేపినా లేకపోతే బరువులు ముందుకు వంగినా బరువులు లేపినా ఇలాగా యాసిడ్ పైకి పొంగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మంచాన్ని తలవైపు ఎత్తుగా ఏటవాలుగా ఉంచి పడుకోవాలి. టమాటాలు, కమలా ఫలాలు, అలాగే నిమ్మకాయలు, చింతపండు, ఇతర పులుపు పదార్థాలని వాడకూడదు హార్ట్ బర్న్ ఉన్నప్పుడు. అలాగే ఆల్కహాల్, కోలా డ్రింక్స్ తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలకు, టీ, కాఫీ ఇలాంటి వాటికి, సిగరెట్లకి దూరంగా ఉండాలి. వీటిని పూర్తిగా మానేయాలి. అలాగే బరువు తగ్గించుకోవటం కూడా చాలా ముఖ్యం. దీంతో హార్ట్ బర్న్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాగే హార్ట్ బర్న్ ఉన్నప్పుడు ఆయుర్వేదంలో విరేచన కర్మని శోధన చికిత్సగా చేస్తాం. పిత్తహార ఔషధాన్ని శమన చికిత్సగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు గృహ చికిత్సల విషయానికి వస్తే హార్ట్ బర్న్లో పిల్లి పేచర గడ్డలను పొడి చేసి అర చెంచాడు మోతాదుగా పాలతో కలిపి 2 సార్లు తీసుకుంటే హార్ట్ బర్న్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఉసిరికాయ పెచ్చుల్ని పొడి చేసి అర చెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకున్నా కానీ హార్ట్ బర్న్లో రిలీఫ్ ఉంటుంది. అలాగే అతి మధురం వేరుని పొడి చేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకున్నా కానీ హార్ట్ బర్న్ తగ్గుతుంది. అలాగే తిప్ప సత్తు, దీన్ని రేగు గింజంత మోతాదుగా చన్నీళ్లతో కానీ తేనెతో కానీ కలిపి రోజుకి 2 సార్లు తీసుకున్నా కానీ హార్ట్ బర్న్ తగ్గుతుంది. ఇలాంటి హార్ట్ బర్న్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి సంశమని వటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రి లోహం, కామధుధారస్, అలాగే శంఖభస్మం, సోస్యేకర్ రస్, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం ఇలాంటి వాటిని వీటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే 4వది అతి ముఖ్యమైన కారణం ఉంది ఈ ఛాతీ నొప్పికి. గుండె పొర ఉంటుంది కదా, ఇది వ్యాధిగ్రస్తం అవటం, అంటే పెరికార్డైటిస్. దీన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. గుండెని పెరికార్డియం అనేటువంటి ఒక పల్చటి పొర చుట్టూ ఉంటుంది. ఒకవేళ ఇది ఆ వైరస్ ఇన్ఫెక్షన్ లాంటి కారణాలతోటి వ్యాధిగ్రస్తం అయిందనుకోండి, అప్పుడు పెరికార్డైటిస్ అంటారు. ఇలాంటప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. ఇది దాదాపు ఆంజైనా లాగే ఉంటుంది. అదనంగా ఊపిరి తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే కాకుండా గుండెపోటు తర్వాత కూడా గుండె బయట పొర వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇమ్యూనిటీ అంటే వ్యాధి క్షమత్వ శక్తి గతి తప్పడం వల్ల, అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల కూడా ఈ పెరికార్డైటిస్ రావచ్చు. ఇలాంటప్పుడు శృంగి భస్మం, పుష్కరమూలా చూర్ణం, నాగార్జునాభ రస్, వాత చింతామణి రస్, అలాగే హృదయార్ణవ రస్, ముక్తాపిష్టి, అకీక పిష్టి, ప్రభాకరవటి, ప్రవాళ భస్మం, యాకూతి రసాయనం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 5వది అతి ముఖ్యమైన కారణం ఈ ఛాతీ నొప్పికి బృహద్దమని ఉంటుంది కదా, అయోటా, అది ఉబ్బటం. దీన్నే ఎన్యూరిజం అంటారు. ఇది కూడా ఒక కారణమే. ఇది రేరు. అయితే గుండె నుంచి బయటికి వెళ్ళేటువంటి బృహద్దమనం లోపల గోడల మీద రక్తంలో ఉండేటువంటి కొన్ని పదార్థాలు పెరిగిపోయి రక్తనాళాన్ని పిలిచెక్కేలాగా, సాగుడు గుణాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. రక్త ప్రవాహపు ఒత్తిడి వల్ల బిరుసుగా తయారైనటువంటి రక్తనాళాలు తేలిగ్గా చిట్టుతాయి. ఇలా చీరుకుపోయినటువంటి ప్రతిసారి కూడా కత్తితో కోసినంత నొప్పి వస్తుంది. ఒక్కోసారి ఈ తరహా నొప్పి ఛాతీలోనే కాకుండా వీపులోకి కూడా కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్యూరిజంగా పిలిచేటువంటి ఇలాంటి స్థితిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు. సత్వరమే వైద్య సహాయం పొందాలి. అలాగే ఛాతీ నొప్పికి మరొక కారణం ఊపిరితిత్తుల తాలూకు ఇన్ఫెక్షన్, అంటే నిమోనియా అనేది ఒక కాజ్ కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నిమోనియా వస్తున్న సంగతి తెలిసిందే.
ఊపిరితిత్తుల పై పొర కూడా వ్యాధిగ్రస్తమైతే ఆయాసం, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో పాటు ఊపిరి పీల్చుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి సూక్ష్మ క్రిముల ద్వారానే కాకుండా రసాయన పదార్థాలు సైతం దీనికి కారణమవుతూ ఉంటాయి. అలాగే ఏడో కారణం ఈ ఛాతీ నొప్పికి నెత్తురు కరుడు కట్టి రక్త ప్రసారాన్ని అడ్డుకోవటం, అంటే ఎంబోలిజం కూడా ఒక కాజ్ అయ్యే అవకాశం ఉంది. సిగరెట్ తాగే వారిలో, సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళల్లో ఒకవేళ ఛాతీ నొప్పి వస్తున్నట్టయితే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి పెద్ద రక్తనాళాల్లో ఈ రక్తపు గడ్డలు ఏర్పడటం గురించి ఆలోచించాలి. ఈ గడ్డలు రక్తనాళాలని పూర్తిగా అడ్డుకొని స్థానిక కణజాలాలని జీవరహితంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి కాకుండా రక్తాన్ని వాంతి చేసుకోవడం కూడా జరగవచ్చు. గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో రక్తపు గడ్డలు ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కాళ్లకు దెబ్బలు తగిలినప్పుడు, వేరికోజ్ వీన్స్ ఏర్పడినప్పుడు, ఆపరేషన్ల తర్వాత దీర్ఘకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు, అలాగే ఈ కాళ్ళ సిరలలో రక్తం సంచితమై అది కుదుముల కింద ఏర్పడేటువంటి వీలుంటుంది. ఇవి ఎగువకి అంటే ఊపిరితిత్తుల్లోకి ప్రయాణం చేసి దానికి అనుగుణంగా సమస్యలను కలిగిస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని వైగుణ్యం అంటారు. అంటే స్రోతస్సు లేదా మార్గం, వైగుణ్యం అంటే అడ్డుపోవటం. ఇలాంటప్పుడు ఇలాంటి ఎంబోలిజం లాంటి వాటిని ట్రీట్ చేయడానికి నాగార్జునాబ్ర రస్, లసునాది వటి, సమీర్ పన్నగరస్ ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఛాతీ నొప్పికి ఛాతీ ఎముకలు విరగటం, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పక్కటెముకలు విరిగినప్పుడు, ఛాతీ మీద దెబ్బలు తగిలినప్పుడు, దగ్గిన, తుమ్మిన, శరీరాన్ని మెలితిప్పిన విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది ఛాతీలో. నరాలు విరిగినటువంటి మామూలుగా ఇక్కడ ఏం జరుగుతుంది, నరాలు ఆ విరిగిన ఎముకల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ దెబ్బలు గాయాలతో సంబంధం లేకుండా ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం తగ్గి పెళ్ళిసెక్కడం, క్యాన్సర్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఆ ఎముకలు వాటంతట అవే స్పాంటేనియస్గా విరిగి ఛాతీ నొప్పిని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సర్పి ఇలాంటి అంటే హెర్పిస్ అంటారు కదా, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే పక్కటెముకల మధ్య ఉండేటువంటి ప్రదేశం వ్యాధిగ్రస్తమై ముట్టుకోలేనంత నొప్పి కలగవచ్చు. ఇలాంటప్పుడు ఎముకలు పెళుసుబారి ఛిద్రమై విరిగిపోవడం జరిగిందనుకోండి, తేలికపాటి వ్యాయామాలు, కాల్షియం ఉండేటువంటి శంఖపసుపు లాంటి మందులు అవసరం అవుతాయి. దెబ్బలు గాయాలు ఉన్నాయనుకోండి, మర్మగుట్టిక, లాక్షాది గుగ్గు లాంటి మందులు అవసరం అవుతాయి. వైరల్ వ్యాధులకి హరిద్రాఖండి యోగు, అలాగే పంచనింబాచూర్ణ లాంటి మందులు అవసరం అవుతాయి. సో వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ ఛాతీ నొప్పి అనేది అశ్రద్ధ చేయకూడని విషయం. అంటే చిన్న సమస్య, ఎసిడిటీ లాంటి సమస్యల నుంచి ప్రాణాంతకమైన సమస్యల వరకు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కారణాలు తెలుసుకోవాలి, అనవసరంగా భయపడకుండా. అదే సమయంలో ఒకవేళ అది సీరియస్ కారణం అని మీకు అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వైద్య సహాయం పొందడం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.